హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. అద్భుతమా, మహా అద్భుతమా, ఆదివారం నాడు ఆషాఢ అమావాస్య, పుష్యమే నక్షత్రం కూడా. అరుదైన ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు ఈ క్రోధినామ సంవత్సరం తీసుకువస్తోంది. వీటిలో ఆగస్టు 4వ తారీఖున అరుదైన అవకాశం వస్తుంది. ఆషాఢ మాసం ఆదివారం కూడా. అమావాస్య పుష్యమే నక్షత్రంలో రానుంది. ఈ రోజు చాలా పవర్ఫుల్ రోజు కూడా. సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు అమావాస్య రావడం చాలా అరుదు కూడా. అందులోనూ పుష్యమే నక్షత్రం కలిసి వస్తున్నాయి. ఈ మహిమోపేతమైన రోజున మహాపురాణాలు ఈ విధంగా చెబుతున్నాయి. ఈ ఏడాది 3వ తారీఖున ఆగస్టు 2024 సంవత్సరం శనివారం నాడు మధ్యాహ్నం 3:31 అమావాస్య తిథి ప్రారంభమైంది. మరుసటి రోజు 4వ తారీఖున ఆగస్టు 2024 సంవత్సరం ఆదివారం నాడు మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుంది. ఇదే రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 వరకు ఉంటుంది. ఈ రోజున ఎవ్వరిని హింసించడం కానీ ఎవ్వరిని ఇబ్బంది పెట్టడం కానీ చెయ్యకండి. కోరి కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్టే అవుతుంది. పుష్యమి లేదా ఆరుద్ర లేదా పునర్వసు నక్షత్రాలలో ఏదో ఒకటి అమావాస్యలో వస్తే అది పిత్రార్చనలకు మహాపర్వదినం. ఆ రోజున అర్పిస్తే పితృదేవతలు 12 సంవత్సరాలు తృప్తి చెందుతారు అని పురుషోత్తమ పురాణమైనటువంటి విష్ణు పురాణం చెబుతోంది. ఆషాఢ మాసం అమావాస్య రోజున పెద్దలకు పిండ ప్రదానం, తిలతర్పణాదులు చేయాలి. ఇవి చేయలేని వారు కనీసం గోసేవ చేసుకోవాలి. తమకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి తమ పెద్దలను పేరు పేరునా తలుచుకుని ఆవులకు మేత వేస్తే పిండ తర్పణాదులు చేసిన ఫలం వస్తుంది. సాధారణంగా పితరుల అర్చన చేయడానికి కొన్ని నియమాలు నిషేధాలు ఉన్నాయి. గోరూపంలో ఉన్న పెద్దలను సేవించడానికి ఎటువంటి నిషేధాలు లేవు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, జీవించి ఉన్నవారు, లేనివారు అనే భేదం లేకుండా అందరూ ఆవుకు గ్రాసం వేసి పెద్దలను స్మరించుకుని నమస్కరించుకోవచ్చు. దీని వలన కలిగే లాభం 7 కొండలు ఎక్కి మొక్కి నిలువు దోపిడీ ఇచ్చినా కలుగదు. ఎందుకంటే మనం కోరిన కోరికలు తీర్చే డిపార్ట్మెంటు వెంకన్నది కాదు, పితరులది. మీరు పిలువకుండా మీకు కూడా ఉండి మీకు ఏం కావాలో అహర్నిశం చూస్తూ మీకోసమే ఉన్న దేవతలే పితరులు. వారు ఉన్నదే మీకోసం. ఈ సత్యం మరిచిపోతే పితరుల శాపాలు తగులుతాయి. ఆషాఢ మాసం అమావాస్య నాడు పెద్దలను అర్పిస్తే అశ్వమేధ యోగాలు చేసిన ఫలం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. అలాగే శ్రావణ మాసంలో ఈ పువ్వులతో శివుడిని పూజిస్తే కటిక దరిద్రమైన తీరిపోతుంది. శ్రావణ మాసంలో కనీసం ఒక్కరోజైనా శివుడికి అత్యంత ఇష్టమైన ఈ పూలను సమర్పిస్తే ఎనలేని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అంతేకాదు, ఈ పూలను సమర్పించడం వలన మీకు ఆ పరమశివుడు వరాల జల్లు కురిపిస్తాడు. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులతో పూజ జరిపిస్తే కలలో కూడా ఊహించని ఫలితం కలిగి మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది. మీకు మరి ఆ పూలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. సాధారణంగా పరమశివుడు అంత త్వరగా కరుణించడు. కానీ ఆ పువ్వులతో పూజ చేస్తే ముక్కంటి అనుగ్రహం త్వరగా లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకరైన పరమేశ్వరుడికి సోమవారం నాడు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందుకనే భక్తులు ప్రతి సోమవారం నాడు తెల్లవారుజామున నుంచే పూజలు చేసి మొక్కులను చెల్లిస్తారు. అయితే మహాదేవుడి ఆశీస్సులు సులభంగా దొరకవు. పూర్వంలో కఠోర తపస్సులు చేస్తే తప్ప స్వామి కరుణించేవాడు కాదు.
మరి మనం కూడా అలా చేయాలంటే చాలా కష్టం. అందుకే ఈ రోజుల్లో భక్తులు సులభమైన మార్గాలను వెతుక్కుంటున్నారు. స్వామికి ఏది ఇష్టమో దానిని సమర్పించి అనుగ్రహాన్ని పొందుతున్నారు. మహాశివుడికి బిల్వవృక్షం ఆకులన్నా పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పువ్వులు ఎక్కడ పడితే అక్కడ కనిపించవు, చాలా అరుదుగా ఇవి ఉంటాయి. అందువలన మీరు శివుడికి ఇష్టమైన పూజ చేయాలి అనుకుంటే ముందు బిల్వపత్రాలను పువ్వులను సేకరించాల్సి ఉంటుంది. ఈ పువ్వులతో కలిగే పూజ ఫలం అంతా ఇంతా కాదని పండితులు చెబుతున్నారు. మీరు జీవితాంతం చేసినటువంటి పూజా ఫలితాలని ఒక్క బిల్వ పువ్వుతో పూజించడం ద్వారా పొందగలరని చెబుతున్నారు. అంతల స్వామికి ఆ పువ్వులంటే ఇష్టమైన మాట. పురాణాల ప్రకారం మరో విశేషం కూడా ఉంది. ఈ పువ్వుతో పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారని ప్రతీది. ఒకవేళ ఈ పువ్వులు మీకు లభించకపోతే కనీసం బిల్వపత్రాలతోనైనా పూజ చేయవచ్చు. అవి అంటే కూడా స్వామికి విపరీతమైన ఇష్టం. నేటి కాలంలో ఇవి ఆన్లైన్లో కూడా లభిస్తున్నాయి. ఒకవేళ ఇవి ఎండిపోయినా పర్వాలేదని వాటితో స్వామి కరుణిస్తాడని పండితులు చెబుతున్నారు. మారేడు దళాలు స్వామికి చాలా ఇష్టం. పవిత్రమైన ఈ పత్రాలతో పూజించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది. అంతేకాదు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు. నాగవల్లి పుష్పం శివునికి అత్యంత ఇష్టమనేది పుష్పం. వీటితో శివుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడు. శంఖం పూలు కేవలం శివారాధన కోసం మాత్రమే వినియోగిస్తారు. శంఖం పూలు తప్పనిసరిగా అవి నీలి రంగులో ఉంటాయి. శివునికి చాలా ప్రత్యేకం. వాటితో పూజిస్తే ఐశ్వర్యం అన్నీ మీకు లభిస్తాయి. ముదురు నీలం రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు ప్రసన్నమవుతారు. సంపంగి పువ్వుల సువాసన అంటే దేవతలకు చాలా ప్రీతి. వీటితో పూజించిన వారికి శివుడి కటాక్షం దొరుకుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.